And hello guys, welcome to Drunk and Fellow YouTube channel. Today we are going to Kedarnath. This is an unexpected plan. అంటే ఏం ప్లాన్ చేయలేదు, డైరెక్ట్గా నిన్న నైట్ ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నా. అసలు ఫ్లైట్లో వెళ్దాం అనుకున్నా, కుదరలేదు. సో ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నా. ఇప్పుడు మనకి నాంపల్లి నుంచి కేదార్నాథ్కి ట్రైన్ ఉంది. ఈ చార్జెస్ అరౌండ్ 2000 రూపీస్. అండ్ ఇంకోటి ఏంటిదంటే నాకు ఏం చార్జెస్ అయితే ఎంత అవుతాయో ఏం తెలియదు. ఇంకా ప్రీవియస్ కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూసినా ఎంత చార్జెస్ పడుతుంది ఏం లేదు అని, దాన్ని బట్టి పోతున్నా. కొంచెం అమౌంట్ అయితే పెట్టుకున్నా, దాని తర్వాత చూద్దాం ఎంత అవుతుంది ఏంటిదో. ఎందుకంటే మొత్తం అన్ప్లాన్ కాబట్టి సోలో వెళ్తున్నా. నెక్స్ట్ ప్లాన్ చూద్దాం ఏమవుతుంది ఏంటిదో. ఇక్కడ చూడండి మీరు నాంపల్లి రైల్వే స్టేషన్. అండ్ వన్స్ ట్రైన్ ఎక్కినాక కూడా మీకు అప్డేట్ ఇస్తాను. కొంచెం టైం. బాయ్. అండ్ ఫైనల్గా ఢిల్లీకి రీచ్ అయినా అనమాట, నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కి. ఇక్కడ నుంచి నేను ఇప్పుడు ఇక్కడ హెవీ రెయిన్ పడుతుంది. ఇక్కడ నుంచి బై ఓ బస్ స్టాప్ కా నామ్ క్యా హై బై? कश्मीरी गेट बस सेंटर. కశ్మీరీ గేట్ బస్ సెంటర్కి వెళ్తున్నా. ఇక్కడ నుంచి ఇక్కడ ఛార్జెస్ వచ్చేసి క్యాబ్కి ఫర్ సింగిల్ పర్సన్ 500 రూపీస్ ఛార్జ్ చేసిండు. ఇంకా ఇక్కడ చూడండి మొత్తం ఫ్లాష్ ఆన్ చేసినా కానీ ఏం అనిపించలేదు. ఫుల్ మొత్తం రోడ్ మొత్తం వర్షంతో మొత్తం వాటర్ ఉంది మొత్తం. ఇప్పుడే నేను రిషికేష్ బస్ అనేది స్టార్ట్ అయింది. అది వచ్చేసి 439 రూపీస్ బస్ టికెట్ ఫర్ సింగిల్ పర్సన్. ఇక్కడ నుంచి రిషికేష్ వెళ్తా. రిషికేష్ వెళ్ళినాక అక్కడ ఏదైనా రూమ్ తీసుకొని అక్కడ 1 డే స్టే చేస్తా. కొంచెం వేరే వర్క్ కూడా ఉంది రిషికేష్లో. వేరే లొకేషన్స్ కూడా ఏమైనా ఉంటే అవి కవర్ అప్ చేసుకొని స్టార్ట్ అవుతాను. ఎల్లుండి కేదార్నాథ్కి లేకపోతే సోన్ప్రయాగ్కి స్టార్ట్ అవుతాను. ఇక్కడ ఇలా పిలుస్తారనమాట. ఇది మొత్తం అండర్ గ్రౌండ్లో ఉంది బస్ స్టాప్ మొత్తం. అండ్ వన్ మోర్ థింగ్ ఐస్, ట్రైన్ బెటర్ అంటారు కానీ ట్రైన్ కన్నా బెస్ట్ ఫ్లైటే. మా అంటే ఒక 1500 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జెస్ అవుతాయి. దాన్ని బట్టి ఎందుకంటే ఇప్పుడు చూడండి నేను ట్రైన్కి ఆల్రెడీ వచ్చినా కాబట్టి ట్రైన్లో నాకు మోర్ దెన్ 3 days టైం పడ్డది అనమాట. 3 daysలో ప్లస్ ఇంకోటి ఏంటిదంటే ట్రైన్ కూడా చాలా డిలే అయ్యింది. మోర్ దెన్ 4 hours లేట్ వచ్చింది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి అదే మనము ముందు ప్లాన్ చేసుకుంటే ఫ్లైట్ ఛార్జెస్ కూడా చాలా తక్కువ పడతాయి. అదొకటి. అందుకోసమే చెప్తున్నా కదా, బెటర్ ప్రిఫర్ ఫ్లైట్. ఎందుకంటే ఇప్పుడు చూడండి ట్రైన్కి మనకి 2000 ఛార్జెస్ అవుతున్నాయి. అదే ఫ్లైట్కి అయితే 3000 చేంజ్ సంథింగ్ ఉంటుంది. ముందే బుక్ చేసుకుంటే 2500 కూడా రావచ్చు. ఫ్లైట్కి వస్తే బెటర్. వితిన్ 2 hours మీ జర్నీ కంప్లీట్ అయిపోతుంది. కొంచెం ఎనర్జీ కూడా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, మెయిన్ థింగ్ వచ్చేసి అందరూ ఇప్పుడు ట్రెక్కింగ్ చేస్తున్నా కదా, ట్రెక్కింగ్ బ్యాగ్ తీసుకొని వెళ్తా అని అది పెట్టుకోకండి. ఎందుకంటే నార్మల్ బ్యాగే తీసుకొచ్చుకోండి. ట్రెక్కింగ్ బ్యాగ్ ఆల్రెడీ మోర్ దెన్ 3 to 4 kgs వెయిట్ ఉంటుంది. ప్లస్ మన లగేజ్ ఇవన్నీ కలిపితే చాలా వెయిట్ ఉంటుంది. మళ్ళీ కేదార్నాథ్ పైకి ట్రెక్కింగ్ చేసేటప్పుడు మనకు చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే అంత హెవీ వెయిట్ బ్యాగ్ వేసుకొని నేను తెచ్చుకున్నా ఇప్పుడు ట్రెక్కింగ్ బ్యాగ్, దాంతో నేను చెప్తున్నా. ఎందుకంటే చాలా వెయిట్ అయిపోతుంది. ఇంకోటి హెవీ రెయిన్స్ ఉన్నాయి కాబట్టి చూసి